హలో అందరికీ, నేను మీ భార్గవి. మీరు మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ తో అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? స్టేయింగ్ కోసం చూస్తున్నారా? అయితే వెంటనే ఈ వీడియో సేవ్ చేసుకోండి, డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాను. రీసెంట్ గా నేను అరకు విజిట్ చేసినప్పుడు అరకు ఇన్ గెస్ట్ హౌస్ లో అయితే స్టే చేశానండి. వీళ్ళ దగ్గర రూమ్స్ అయితే మాత్రం చాలా నీట్ అండ్ హైజెనిక్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా స్పేషియస్ గా కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర బోత్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి. బడ్జెట్ లో మంచి రూమ్స్ కోసం చూస్తున్నట్టయితే తప్పకుండా మీకు ఈ ప్లేస్ ది బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. చూస్తున్నారు కదా, చాలా నీట్ అండ్ హైజెనిక్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. చాలా కంఫర్టబుల్ గా మీరు ఇక్కడ మీ స్టేని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలానే మీకు ఇక్కడ టీవీ కూడా అవైలబుల్ లో ఉంది. వాష్రూమ్స్ విషయానికి వచ్చేస్తే చాలా హైజెనిక్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. బాల్కనీ వ్యూ ఎంజాయ్ చేస్తూ మంచిగా మీ లవ్డ్ వన్స్ తో ఎంజాయ్ చేయడానికి అరకు విజిట్ చేసినప్పుడు తప్పకుండా మీరు అరకు ఇన్ గెస్ట్ హౌస్ అయితే బుక్ చేసుకోండి. అండ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ ఇకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ పై ఇస్తున్న వాళ్ళ నెంబర్ కి వెంటనే కాల్ చేసి డీటెయిల్స్ అని తెలుసుకొని ఇప్పుడే మీ రూమ్స్ ని బుక్ చేసుకోండి. అరకు ఇన్ గెస్ట్ హౌస్ ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసరికి మీరు అరకు ట్రైబల్ మ్యూజియం రోడ్ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ మీకు స్ట్రైట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ రూట్ అయితే ఉంటుంది. ఆ లైన్ లో మీరు స్ట్రైట్ గా వెళ్తే మీకు వచ్చే లెఫ్ట్ సైడ్ లోనే అరకు ఇన్ అయితే ఉంటుంది. సో మీకు ఫర్ మోర్ డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ ని ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.